అందరికీ నమస్కారం. అడుగో దొంగ అంటే ఎనకొండవాడు నీ అమ్మ మొగుడు అన్నాడంట. అట్టుంది ఒంగోలు మెప్మా వ్యవహారం. ఈ మెప్మా స్కామ్ కు సంబంధించి తొవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్ ఎంక్వైరీలో తొవ్వే కొద్ది అక్రమాలు బయటపడతా ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇక్కడ అక్రమాలు బ్యాంకర్ల ద్వారా లక్షలు దాటి కోట్ల రూపాయలు మరి ఒక్కొక్కరు బొక్కేశారని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఈ మెప్మా స్కామ్ గురించి పొలిటికల్ పార్టీస్ ఏమంటాయి? ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలులో మెప్మాలో స్కామ్ జరిగిందని, ఈ స్కామ్ కు సంబంధించి లోతుగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైనా కూడా దోషులుంటే వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు న్యాయం చేయాలని ఆయన మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు గతంలో చూసాం. దాంట్లో ఎవరైనా సరే అధికారులు ఉన్నా బయట వాళ్ళు ఈ గ్రూపులు ఆర్పీలు కానీ వాళ్ళ మీద కఠినంగా తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నారు. బ్యాంకుల్లో గ్రూపులు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా పోయిన 5 సంవత్సరాలది ఇప్పుడుది మొత్తం 6.5 సంవత్సరాల వరకు రికార్డు కూడా చెక్ చేసి దాని అన్ని కూడా డేటా కూడా తొందరలోనే మొత్తం తీస్తాం. కార్పొరేటర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, లేకపోతే ఎంపీలు ఉన్నాయి, ఎవడైనా ఉన్నాయి. అది మహిళల కోసం వాళ్ళు జీవనం జరపడానికి కోసం వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కార్పొరేటర్లో లేకపోతే ఇంకోలో తీసుకోవటానికి కాదు. ఎవరు అవినీతి చేసినా కూడా దాన్ని వదిలేది లేదు. ప్రజలకు కూడా ఏ గ్రూపులు వచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏ బ్యాంకులో తీసుకున్నారో కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తాం. వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము. అధికారులు ఉంటే సస్పెండ్ చేస్తాం. నిన్న చూస్తే వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఈ మెప్మా స్కామ్ పై కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యే కార్యాలయం వైపు అన్ని వేళ్లు చూపిస్తున్నాయి అని చెప్పి చుండూరు రవి ఘాటు విమర్శలు చేయటం జరిగింది. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు మరి ఒంగోలులో వైసీపీ ప్రభుత్వం నడిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. 40 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు, నేను ఒక టీవీలో 100 కోట్లు అంటున్నారు. అన్ని చేతులు ఎమ్మెల్యే గారి ఆఫీస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేస్తా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగిందని, జరిగితే బేషరతుగా మీరు ఎవరి మీదైనా కేసులు పెట్టండి, రికవరీ చేసుకోండి. ప్రతిదానికి మీరు తప్పులు చేస్తూ గత ప్రభుత్వం మీద నిందలేయటం అనేది సరైన పద్ధతి కాదు. కోడైకి వస్తుంది లోకం. మీరు ఎవరైతే అమాయకులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారో వాళ్ళందరూ ఒంగోలులో గల్లుమని ఎవరెవరి పేర్ల మీద లోన్లు తీసుకోబడ్డాయి అని చెప్పి ఒక ఆందోళనలో మెప్మా సభ్యులందరూ ఉన్నారు. మీరు త్వరితగతిన పరిష్కరించి ముద్దాయిలు తేల్చి రికవరీ పెట్టి చూపిస్తే పద్ధతిగా ఉంటుందని, బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ మీ కూటమిలో షెల్టర్ పొందుతున్నారు. అంటే మీది షెల్టర్ జోనా? అవినీతి పరులకి, కబ్జా కోరులకి కూటమి ప్రభుత్వం షెల్టర్ జోనా? ఇక్కడ ఉంటే ముద్దాయిలు, మీ కాడకి చేరితే వాళ్ళందరూ పతితులుగా మారిపోతున్నారా? మీ కాడే మీ చుట్టే ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టండి, వాళ్ళందరినీ అరెస్టులు చేయండి. చేతైతే ఈ మెప్మా మీద కేసు కూడా మీ ఆఫీస్ చుట్టూ చూపిస్తున్నాయి అందరి వేళ్ళు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మెప్మా స్కామ్ పై కూడా ఆయన స్పందించడం జరిగింది. ఆయన కూడా ఈ మెప్మా స్కామ్ కు సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మెప్మా గ్రూపుల మీద మరి అప్పనంగా దోచుకునేటువంటి వారి భరతం పట్టాలని ఆయన తెలపటం జరిగింది. 2012 నుంచి స్టిల్ 2025 వరకు కూడా ఒంగోలులో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరే. ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరొకరు దామచర్ల జనార్దన్ గారు. అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడరు క్యాడర్ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు క్యాడర్ అయితే లీడర్లు అయితే జంప్ అవుతా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఈ మెప్మాలో అసలు స్కామ్ జరిగిందా? ఈ స్కామ్ కనుక జరిగితే ఆ స్కామర్లు ఇటువైపు ఉన్నారు. వైసీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా, జనసేన పార్టీలో ఉన్నారా? ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నారు, దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, చుండూరు రవిబాబు వైసీపీలో ఉన్నారు. ఈ మెప్మా స్కామ్ పై ముగ్గురు స్పందించడం జరిగింది. మరి ఈ 3 పార్టీల్లోనే స్కామ్ చేసిన వాళ్ళు ఉన్నారని బయట ఒంగోలు నగరంలో బాటంగానే చర్చించుకుంటా ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా అధికారులు లోతుగా విచారణ చేపట్టి మరి వారు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ కరుగులో దాక్కున్నా
మరి వాళ్ళ పార్టీ అధినేతలే బాహాటంగా చెప్తున్నప్పుడు మరి అధికారులు ఇంకెందుకు ఆలస్యం, వారి భరతం పట్టాలని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా కోరుతా ఉన్నారు. చూద్దాం మరి ఈ లోతైన విచారణ మరి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందో లేదో మరి.